అనుష్క తరువాత అంత అందమైన కథానాయికలు ఎవరైనా తెలుగు తెరపైకి వచ్చారా అంటే లేదనే చెప్పాలి. అనుష్క తరువాత అందమైన కథానాయికలు చాలామంది వచ్చారు. కాకపోతే వాళ్ళెవరూ అనుష్క గ్లామర్ను మరిచిపోయేలా చేయలేకపోయారు. అనుష్క కనుముక్కు తీరు, ఆమె ఆకర్షణీయమైన రూపం అలాంటివి. అందువల్లనే అరుంధతి, రుద్రమదేవి వంటి పాత్రలను డిజైన్ చేసుకున్న దర్శకులకు ఆమె తప్ప మరొకరు కనిపించలేదు. బాహుబలి సినిమాతో అనుష్కకి వచ్చిన క్రేజ్ మరొకరికి వచ్చి ఉంటే వాళ్లు చకచకా చాలా ప్రాజెక్టులు ఒప్పేసుకుంటూ వెళ్లేవారు. కాని అనుష్క సినిమాల సంఖ్యను తగ్గించడం అక్కడి నుంచే కనిపిస్తుంది. ఆ తరువాత సినిమాకి మధ్య ఆమె ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. అది కూడా నాయిక ప్రధానమైన కథలను ఎక్కువగా ఎంచుకుంటూ వెళ్లారు. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. ఆర్థికంగానూ డీలా పడ్డాయి. సాధారణంగా ఒక నాయిక వెండితెరకి దూరమై కొంతకాలమైతే ప్రేక్షకులు చాలా తొందరగా మరిచిపోతారు. ఇండస్ట్రీ దృష్టి కూడా కొత్త నాయికలపైనే ఉంటుంది. కాని అనుష్క ఎంత గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆమె సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. ఆమె సినిమాలకి మంచి మార్కెట్ కూడా ఉంది. ఇది అనుష్క విషయంలో మాత్రమే జరుగుతున్న విచిత్రం. రీసెంటుగా వచ్చిన ఘాటి విషయంలోనూ ఇదే జరిగింది. అయితే కథాకథనాల పరంగా ఈ సినిమా నిరాశపరిచింది. అయినా అనుష్క అభిమానులు ఆమె నుంచి మరో సినిమా రావాలనే కోరుకుంటూ ఉండటం విశేషం. కాకపోతే కథల విషయంలో, తన పాత్ర విషయంలో ఆమె మరింత దృష్టి పెట్టాలనేది అభిమానుల మాటగా వినిస్తోంది. మరి అనుష్క ఈసారి ఎంత గ్యాప్ తీసుకుంటుందో, ఏ ప్రాజెక్టును లైన్లో పెడుతుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.